హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రవ్వతో కేక్ అండి. స్పాంజీ కేక్ చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కేక్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం ఆయిల్, కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొన్ని పాలు కూడా వేసుకోవాలి. తరువాత కప్పు పావు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాలుని మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి. తరువాత ఇందులోకి మనం జల్లించుకున్న మైదా పిండి 1/2 కప్పు, 1 స్పూను వంట సోడా, 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ కొంచెం పంచదార పౌడర్ అండి, మీ ఇష్టం. మీరు ఎంత స్వీట్ తింటే అంత వేసుకోవచ్చు. మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ పిండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు కేక్ గిన్నెకి కొంచెం ఆయిల్ రాసుకోవాలండి. మొత్తం ఇలా రాసుకొని కొంచెం మైదా పిండి ఇలా చల్లుకోవాలి. పొడి పిండిని ఎక్కువగా ఉన్నది పక్కకు తీసేసి ఇప్పుడు ఈ గిన్నెలోకి కేక్ మిశ్రమాన్ని పోసుకోవాలండి. రెండుసార్లు ఇలా కిందకి అనాలండి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని స్టాండ్లో ఈ గిన్నె పెట్టుకోవాలండి. కేక్ ఉడికిందో లేదో చెక్ చేద్దాం. కేక్ అయితే చక్కగా ఉడికిందండి. అంతేనండి. కిందకి దింపేసుకొని చాకుతో చుట్టూ ఇట్లా కట్ చేసుకోవాలండి.
ప్లేట్లోకి ఇలా బోర్లించుకుంటే చక్కగా వస్తుందండి కేకు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రవ్వ కేక్ రెడీ అండి. స్పాంజిలా చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంది కేక్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.